హాయ్ ఫ్రెండ్స్, దీప తన మనవరాలని తెలుసుకొని జ్యోత్స్నాకి చుక్కలు చూపిస్తున్న పారిజాతం. నిజంగానే ఇదంతా జరగబోతుందా? మరి ఇలాగే పారిజాతం దీపని ప్రేమగా చూసుకుంటూ జ్యోత్స్నాకి చుక్కలు చూపించాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు మంచి మోటివేషన్ ఇస్తుంది. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. కార్తీక్ అయితే ఇక దాస్కి ఫోన్ అయితే చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత, అల్లుడు, నువ్వు ఎలా అయితే చెప్పమన్నావో మా అమ్మతో జ్యోత్స్నాతో కూడా నేను అలాగే చెప్పాను. జ్యోత్స్న నన్ను, నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ గురించి ఎంత కంగారు పడిపోయానో అని నన్ను అడిగినప్పుడు, తప్పమ్మా, నేను మీ నాన్నని కాదు మీ చిన్నాన్నని, నన్ను చిన్నాన్న అని పిలువు అని జ్యోత్స్నాకి కూడా షాక్ ఇచ్చాను అల్లుడు. మా అమ్మ పూర్తిగా జ్యోత్స్న తన మనవరాలు కాదని, శివనారాయణ ఇంటి వారసురాలనే నమ్ముతుంది అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఆ మాట విని, అవును మావయ్య, జ్యోత్స్నాలో ఏదో తెలియని భయమైతే కనిపిస్తుంది. అసలు నేను దాసు కూతుర్నా లేకపోతే దశరథ కూతుర్నా అని జ్యోత్స్నాలో చాలా అనుమానం ఉంది. అసలు తనను తానే నమ్మలేకపోతుంది. దీపని మీ ఇంటి కోడల్ని చేసి నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నాను. నా కూతురే నీ కోడలయ్యింది అని మావయ్య చెప్పినప్పుడు ఇక జ్యోత్స్న ముఖంలో భయం అలాగే టెన్షన్ అన్నీ కూడా కనపడ్డాయి. అసలు కూతురేంటి, వాళ్ళ ఇంటికి నువ్వు కోడల్ని చేయడం ఏంటి నాన్న, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఇక మావయ్యని కూడా నిలదీస్తుంది. అప్పుడే మావయ్య తెలివిగా, నేను దీపకి తండ్రి స్థానంలో, సుమిత్ర తల్లి స్థానంలో ఉండి పెళ్లి జరిపించాము. అలాగే ఒక కూతురికి తల్లిదండ్రులు చేయవలసినవన్నీ కూడా చేశాము. తను గర్భవతి అయినప్పుడు పసుపు కుంకుమ పెట్టి సారి పెట్టాము. అలాగే రేపు సీమంతం కూడా చేస్తాము. అందుకని నా కూతురే మీ ఇంటి కోడలయ్యింది. నువ్వు నాకు ఇచ్చిన మాట, నేను నీకు ఇచ్చిన మాట రెండూ కూడా నెరవేరాయని మా చెల్లితో చెప్తున్నాను. దీంట్లో ఏముంది, ఏ నాన్న ఏమంటావు నువ్వు అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వు చెప్పిన దాంట్లో తప్పేం లేదు దశరథ. నిజంగా దీప ఎవరో, తన తల్లిదండ్రులు ఎవరో తెలీదు. అలాంటి దీపని మీరు కూతురుగా భావించి ఒక ఆడపిల్లకి పెళ్ళైతే తల్లిదండ్రులు ఎలా చేస్తారో అలాగే చేశారు. అప్పగింతల్లో తను నిన్ను పట్టుకొని ఏడ్చినప్పుడు నిజంగానే నా మనవరాలే అత్తగారింటికి వెళ్తుందేమో అన్నట్టుగా ఉంది అని తాత కూడా అన్నాడు. ఇవన్నీ మాటలు జ్యోత్స్నాలో టెన్షన్ బాగా పెంచేలా చేసాయి మావయ్య. తర్వాత నువ్వు ఒక పని చెయ్యాలి, దీపే నీ కూతురని పారిజాతాన్ని నమ్మించాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాట విని, ఏంటల్లుడు నువ్వు చెప్పేది? అవును మావయ్య, ఇప్పుడు దీపని ఎప్పుడెప్పుడు చంపేద్దామని జ్యోత్స్న ఎదురు చూస్తుంది. అందుకని దీపని కాపాడాలంటే పారు వల్లే అవుతుంది. ఇక పారు పూర్తిగా తన మనవరాలని నమ్మితే దీపని అసలు మేము కూడా అంతలా ప్రేమగా చూసుకోలేమేమో, అంతలా చూసుకుంటుంది, కింద కాలు కూడా పెట్టనివ్వదు. అందుకని దీపే తన మనవరాలని, నీ కూతురని పారు పూర్తిగా నమ్మేలాగా నువ్వు చెయ్యాలి మావయ్య. అలా చేస్తేనే జ్యోత్స్న నుంచి మనం దీపని కాపాడుకోగలం అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక కార్తీక్ మాటలు విని దాసు అయితే, సరే అల్లుడు, నువ్వెలా చెప్తే అలాగే. నీ ఐడియా అయితే సూపర్ అల్లుడు. దీపని జ్యోత్స్న నుంచి కాపాడేది మా అమ్మే, దీపే నా కన్న కూతురు అని మా అమ్మ పూర్తిగా నమ్మేలా చేస్తాను అని అంటూ ఉంటాడు దాసు అయితే. తర్వాత ఇక పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు నా అసలు మనవరాలు ఎక్కడుంది? ఆ రోజు సైదులుగాడు బస్టాండ్లో పాపని వదిలేశాడు. పాప ఎక్కడుంటుందో ఖచ్చితంగా దాసుకి తెలుసు. ఇంటి వారసురాల్ని వెతికి తీసుకొస్తాననే కదా దాసు కూడా వెళ్ళాడు. దాసుకి ఖచ్చితంగా తెలుసు. దాసుని అడుగుతాను, నా మనవరాలు ఎక్కడుందో తెలుసుకుంటాను. నా మనవరాలు ఒకవేళ పేదరికంలో ఉంటే వెంటనే తనని ఈ ఇంటికే తీసుకొస్తాను. ఏదో రకంగా ఈ ఆస్తికి తననే వారసురాల్ని చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక దాసుకైతే ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావురా దాసు అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు దాసు. సరేలేరా, ఏం చేస్తున్నావని చేశాను అని అనగానే, నాకు తెలిసి అమ్మ నాతో నా కూతురు గురించి అడుగుదామని ఫోన్ చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు దాసు. అప్పుడు ఇక పారిజాతం అయితే మొత్తానికి వచ్చేస్తుంది దాసు దగ్గరికి. ఇక దాసు అయితే మామూలుగా నటించడం మొదలు పెట్టేస్తాడు. దీప ఫోటోని చూస్తూ ఉంటాడు దాసు. దీప ఫోటోని చూసి, అమ్మా దీప, నువ్వే నా కూతురువని నేను ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నానమ్మా అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక అక్కడికి వచ్చిన
పారిజాతం ఇక దాసు దీప ఫోటోని చూస్తూ మాట్లాడుకోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఇదేంటి దీప ఫోటోని చూసి కూతురు అంటున్నాడేంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మా దీప, ఇన్ని రోజులు నేను జ్యోత్స్నాని నా కన్న కూతురు అనుకున్నాను. ఎప్పుడైతే వదిన శాంపిల్స్కి మ్యాచ్ అయ్యాయో అప్పటి నుంచి కూడా జ్యోత్స్న శివనారాయణ గారి మనవరాలని నాకు తెలిసింది. ఇన్ని రోజులు కూడా ఆ బస్టాండ్లో నిన్ను కుబేర తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. నువ్వే ఇంటి వారసురాలువని నేను అనుకున్నాను. కానీ నువ్వు నా కన్న కూతురువని ఈరోజే నాకు తెలిసిందమ్మా. నువ్వే నా కూతురువని జ్యోత్స్నాకి కూడా తెలుసు. ఇన్ని రోజులు దీప ఇంటి వారసురాలు అనుకొని దీప మీద అటాక్షన్లు చేయించింది, దీపని చంపాలనుకుంది. ఇప్పుడు నువ్వు నా కూతురువని తెలిసాక కూడా నిన్ను చంపాలనే చూస్తుంది. అందుకని నేను ఈ విషయం మా అమ్మకు కూడా చెప్పలేదు, ఎవ్వరికీ చెప్పకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే దశరథ అన్నయ్య నిన్ను కన్న కూతుర్లా చూస్తున్నాడు. నువ్వు ఒక అనాథవని, నీకు తల్లిదండ్రులు లేరని జ్యోత్స్న తర్వాత నిన్ను కూడా సమానంగా కూతుర్లా చూసుకుంటున్నారు. అంతేకాదు కార్తిక్ లాంటి నీకు భర్త వచ్చాడు. అల్లుడు ఎంతో మంచోడు. అల్లుడిని శివనారాయణ గారు ఎప్పటికైనా తన వారసుడిగా ప్రకటిస్తాడు. అంటే తన ఆస్తిలో సగ భాగాన్నైనా సరే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనేనమ్మా నీకు ముందు ముందు అందమైన జీవితం రాబోతుంది. అందుకని నేను ఈ నిజాన్ని మా అమ్మకు కూడా చెప్పడం లేదు. ఒకవేళ తెలిస్తే జ్యోత్స్న కార్తిక్ అంటే ఇష్టం, కార్తిక్ని ప్రేమించింది, తననే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇప్పటికీ కూడా కార్తిక్ మీద అంతే ప్రేమని అది మనసులో పెట్టుకుంది. నిన్ను అడ్డు తొలగించుకొని ఎలాగైనా సరే మళ్ళీ కార్తిక్ని పెళ్లి చేసుకోవాలని మిగతా ఆస్తి కోసం కూడా తను ఈ కుట్ర చేసిందని నాకు తెలుసు. అందుకనేనమ్మా జ్యోత్స్నాకి నిజం చెప్పలేదు. నీ కడుపున ఒక పాపో బాబో పుడితే అప్పుడు నీ మీద కన్నా పుట్టే వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళకి ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది. అప్పుడు నిన్ను అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక జ్యోత్స్న కూడా ఏమీ చెయ్యలేదు. అందుకనే అమ్మా ఈ నిజాన్ని నేను ఎవ్వరికి చెప్పడం లేదు అని దాసు అయితే ఇక ఫోటోని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. పారిజాతం ఇన్ని రోజులు కూడా జ్యోత్స్న నా మనవరాలనుకొని తనని ఎంతో గారాభంగా పెంచాను, దాని కాలు కందకుండా చూసుకున్నాను. కానీ దీపే నా మనవరాల. ఇన్ని రోజులు దీపని ఎంతో కష్టపెట్టాను, ఇల్లు తుడిపించాను, వంట చేయించాను, నానా చాకిరీ చేయించాను. జ్యోత్స్నాని పక్కన పెట్టుకొని నా మనవరాల్ని ఎంతో కష్టపెట్టాను, పని మనిషిని చేశాను. అసలు నన్ను నేను తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఎవరినైతే అందలం ఎక్కించి పట్టుపరుపుల మీద పడుకోబెట్టి శివనారాయణ ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకున్నానో అలాంటి నిన్నే ఆ ఇంట్లో పని మనిషిలాగా చెయ్యాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా. ఇక ఈ రోజు నుంచి నువ్వు ఆ ఇంటి పని మనిషివి కాదు, నువ్వు ఈ పారిజాతం మనవరాలివి. నీ చేత నేనే పని కూడా చేయించను. నిన్ను కాలు కింద పెట్టకుండా కాలు కందకుండా చూసుకుంటానమ్మా దీప, చూసుకుంటాను. ఆ రోజు కుబేర వర్ధంతి రోజు బస్టాండ్లో దొరికింది అని అన్నప్పుడే నాకు కొద్దిగా అనుమానం వచ్చింది. ఒకవేళ ఇంటి వారసురాలేమో అనుకున్నాను. చివరికి నా మనవరాలే అయ్యింది. నిజంగా కుబేర ఇన్ని రోజులు కూడా నా మనవరాల్ని పెంచినందుకు ఆయనకి ఎంతో రుణపడిపోయి ఉన్నాను. అంతేలే, అప్పుడప్పుడు నాకు అనిపిస్తూనే ఉండేది దీప ఒకరు మంచి కోరుకుంటుంది. దీపలో ఉన్న మంచితనం అలాగే దాసులో ఉన్న మంచితనం ఒకలాగే ఉండేవి. పోలికలు కూడా చాలా బాగా కలిశాయి. ఆ మనవరాలికి నా పోలికలే అని జ్యోత్స్నాని చూసి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు దీప నా మనవరాలని తెలిసాక దీపకి అన్నీ కూడా దాసు పోలికలే. ఒకళ్ళ మంచే కోరుకుంటుంది, ఎదుటి వాళ్ళని బాధ పెట్టదు, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా దీపే నా మనవరాలు అని అనుకుంటూ పారిజాతం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక దాసు అయితే అల్లుడు నీ ప్లాన్ సూపర్, రేపటి నుంచి ఇక దీపని కాలు కింద పెట్టకుండా మా అమ్మ చూసుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. దాసు ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత రోజు ఇక దీప అయితే వస్తుంది. పారిజాతం గారు మీకు నేను ఏమన్నా తీసుకురానా, కాఫీ తీసుకురానా అని అడుగుతూ ఉంటే అమ్మ దీప ఏంటమ్మా నువ్వు అసలే ప్రెగ్నెంట్వి, నువ్వు ఈ పనులన్నీ చెయ్యకూడదు. చూడు ఈ రోజు నుంచి రోజు నువ్వు ఇక్కడికి వస్తావు కానీ ఈ పనులేమీ చెయ్యవు, టిఫిన్ చేసావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని ఏమైంది నీకు, పని మనిషి పని చేయకుండా ఏం చెయ్యాలి
అని అంటూ ఉంటే, నా మనవరాల్ని పని మనిషిని చేస్తావే, నిన్ను చూడు మీ ఎలా ముప్పు తిప్పలు పెడతాను. అమ్మా దీప రా టిఫిన్ తిందు గాని అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇక టిఫిన్ అయితే పెడుతుంది. అమ్మా దీప ఈ రోజు నుంచి నేనే నీకు తినిపిస్తాను అని పారిజాతం అయితే ఇక టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది దీపకి. అప్పుడే అది చూసి, గ్రాని నీకేమన్నా పిచ్చి పట్టిందా, పని మనిషికి టిఫిన్ తినిపిస్తావేంటి అని అడుగుతూ ఉంటే, ఎవరే పని మనిషి, దీప నా మనవరాలు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని నువ్వు మాట్లాడేది అని అనగాల్ని, అవునే దశరథ దీన్ని కూతురుగా నెత్తిన పెట్టుకుంటున్నాడు, మరి నా మనవరాలే కదా దీప, తినమ్మా దీప తిను అని అంటూ ఉంటే, గ్రాని అని అక్కడే ఉన్న సాంబారు గిన్నెని కిందకి నెట్టేస్తుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అది చూసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, ఏంటి కనిపించడం లేదా, సాంబార్ ఒలిగిపోయింది కదా, వెళ్ళి తడిగుట్ట తీసుకొచ్చి తుడు అని అంటూ ఉంటుంది దీపని. నువ్వు చేత్తో తన్నేసి దాన్ని తొడవమంటావేంటి, ఎవరు పడేశారో వాళ్లే తొడాలి అని అంటూ ఉంటే, నేను ఇంటి పని మనిషిని తొడవమంటున్నాను, నీకెందుకు అంతమంట అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒకవేళ నువ్వు వలబోసింది నువ్వే తొడవకపోతే మీ తాతయ్యని పిలుస్తాను, సాంబార్ కావాలనే వలబోసి ప్రెగ్నెంట్ అయిన దీపని వంగి మరీ తొడవమంటుందంటూ మీ తాతకి కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని నీకేమైంది గ్రాని, పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే, లేదే పిచ్చి పట్టిన పిచ్చి వదిలిపోయింది ఈ రోజుతో, అందుకే కళ్ళు తెరుచుకున్నాయి. నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు, వెళ్ళి తడిగుడ్డ తీసుకొచ్చి ఇదంతా తుడు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏమైంది గ్రానీకి, ఈ గ్రాని నన్ను ఇక ఎటు వెళ్ళనివ్వడం లేదు, కదలనివ్వడం లేదు, అసలు ఆలోచనే లేకుండా చేస్తుంది అని తడిగుడ్డ తీసుకొచ్చి తుడుస్తుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న కిందకి వంగి తుడుస్తూ ఉంటే, ఇంతలో కార్తీక్ వచ్చి, పారు ఎవరి కొత్త పని మనిషి, ఎవరినో జాయిన్ చేసుకున్నట్టున్నారేంటి, ఇలాగా మోడల్గా కూడా ఉంటారా పని మనుషులు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. బావా అని అంటూ గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. అయ్యో పెద్ద మేడం గారు, మీరేంటి ఇలా కింద పడిన సాంబార్ని తడిగుడ్డతో తొడవడం ఏంటి, నాకైతే ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అదే వలబోసిందిరా, దాన్నే తొడవమన్నాను అని అంటూ ఉంటే, నువ్వు సూపర్ పారు అని పొగుడుతూ ఉంటాడు కార్తీక్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. పారిజాతం ఇలాగే జ్యోత్స్నకి చుక్కలు చూపించాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.